ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వాహనాల మీద రాస్తారు కొటేషన్స్. దాని వల్ల రాఘవకు వస్తుంది ఇరిటేషన్. దాంతో వాళ్ళు చేసే కామెడీకి నో లిమిటేషన్స్. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నమస్తే సార్. నమస్తే మేడం. నేను ఒక ఫ్రస్ట్రేటెడ్ కామన్ మ్యాన్. మీరు చాలా చోట్ల కారు కోతలు విని ఉంటారు, కానీ ఇప్పుడు కారు రాతలు ఎక్కువైపోతున్నాయి. అదే మోటార్ కారు రాతలు. ట్రాఫిక్ లో వెళ్తుంటే ఏ ఆటో మీద చూసినా లారీ మీద చూసినా ఏదో పెద్ద కవితలు రాసినట్టు రాసేస్తున్నారండి. అలాంటి ఇరిటేటింగ్ తెప్పించే వాళ్ళందరినీ కిడ్నాప్ చేశాను. వాళ్ళందరినీ ఈ రోజు సభాముఖంగా సావగొడతానని మనం చేసుకుంటున్నాను. రేయ్, నీదే బండి? ఆటో. వెనకాల ఏం రాసావు? నీ ఏడుపే నా ఎదుగుదలని రాశాను సార్. ఒకటి అడుగుదాని చెప్పరా, నువ్వు ఎదుగుతుంటే నేను ఎందుకు ఏడుస్తాను రా? పోనీ ఒకటి చెప్పరా, నేను ఏడ్చేంతగా నువ్వు ఎదిగేవా? నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఆ కొటేషన్ కనబడడానికి వీల్లేదు. చెరిపోయి, లేకపోతే ఆటో అమ్మేయి, లేకపోతే సిటీ వదిలేసి వెళ్ళిపో. నీదేంట్రా? నాది కుంభరాశండి. కుంభరాశండి. కొడితే కుంభం పగిలిపోద్ది. ఇక్కడ జాతకాలు చెప్పడానికి పిలవలేదు, జాతకాలు తేల్చడానికి తీసుకొచ్చా. నీ బండి వెనకాల ఏం రాసావు? వదిలి బావా చూస్తుంది. రొమాంటిక్ రాతలు అవసరమా నీ వెనకాతల? నువ్వు అది రాయడం వల్ల నా కాపురం కూలిపోయింది తెలుసా? పోయిన సంవత్సరం అలా ఎలా కూలిపోద్ది అన్నాను. కూలిపోతుందంటారా? మొన్న నేను కారులో వెళ్తున్నాను, వీళ్ళ ట్రక్ నా ముందు వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా అదే టైంలో మా ఆవిడ ఫోన్ చేస్తుంది. నేను మా ఆవిడతో ఫోన్ లో మాట్లాడుతుంటే మా మరదలు నీ కొట్టేసి చదివిందిరా. వదులు బావా, అక్క చూస్తుంది అని. తర్వాత ఇంకో కొటేషన్ ఏం రాసా చెప్పు. డోంట్ కిస్ మై బ్యాక్. గుద్దలని ఉందా? నేను మీకు దొరకనుగా. దొరికేవుగా. తర్వాత ఎవడరా? చాక్లెట్ బాయ్, డార్క్ చాక్లెట్. ఇదే బండి? నాదే ట్రక్ ఆటో అండి. ఏం రాసేవరా నీ ఆటో వెనకాల? చిరునవ్వులు వరమిస్తే చితి నుండి లేచొస్తా, మరు జన్మకు కరుణిస్తే ఈ క్షణమే మరణిస్తా. సగం కాలుతున్న చితి నుంచి బయటకు వచ్చినట్టున్నాడు మనిషి. ఒకసారి కూర్చోరా. లే లే. మరి చితి నుంచి ఎలా వస్తావురా? కష్టం. దాని కింద ఇంకోటి ఎదురు రాసి ఏంటది? ఆంటీ గిఫ్ట్. ఆంటీ గిఫ్ట్. మమ్మీ గిఫ్ట్ అంటాడు, లేదంటే డాడీ గిఫ్ట్ అంటాడు. నువ్వేంట్రా ఆంటీ గిఫ్ట్ అన్నావేంటి? అంటే మా పక్కింటి ఆంటీ బండి పార్కింగ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చింది సార్, అందుకు. పాపం మీ ఇద్దరికి ఏదో ఉందనుకుని వాళ్ళిద్దరు ఎడిపోయారు రా. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు సార్. ఎందుకు? ఈడిపోయారు సార్ ఆల్రెడీ. ఈడిపోయారు సార్ ఆల్రెడీ. నీదే బండిరా? ఆటో సార్. దాని వెనకాతలు ఏం రాయించో? మీ దిచ్చుకో నమస్కారం సార్. నువ్వే దిష్టి నిమ్మకాయ ఎంత ఉన్నావు. ఏమండి, లారీ వెళ్ళిపోతుందండి, దాని మీద మంచి కొటేషన్ రాసింది. ఏమని రాశాడు? మీ ఆవిడకి నమస్కారం. నాకు నచ్చలేదు. వాడిని ఇప్పుడే పట్టుకుని తీసుకొస్తా. ఏం రాసేవరా లారీ వెనకాతల? సార్, మీ ఆవిడకు నమస్కారం. మా ఆవిడికి నమస్కారం పెట్ట. నువ్వెవడవరా? నీ లారీ వెళ్ళిపోతుంటే వెనకాతలు నేను వెళ్తుంటే అందరూ అనుమానిస్తారా? వీళ్ళ ఆవిడికి ఈడెందుకు నమస్కారం పెడుతున్నాడు అని ఆలోచిస్తారు కదా. హ్యాపీ ఆన్సర్ డైలాగ్ కి చెప్పు. నేను మా అనే చెప్పాను, ఆడే మీ అని రాశాడు. మరి చెప్పావు కదరా నువ్వు. రెండో కొటేషన్ ఏంట్రా? 1 2 3 ఓసారి ఎక్కి చూడు, ఓసారి ఎక్కి చూడు. లారీ సార్. అది అది అర్థం చెప్పాలి కదా. నా లారీ ఎక్కి చూడని చెప్పాలి కదా. ఆల్రెడీ లారీయే కదా, లారీ మీద మళ్ళీ లారీ ఎందుకు? వేసుకుని క్లారిటీ ఉండాలి. క్లారిటీ కావాలి నాకు.
ఒకడు మాత్రం ఇందాల నుంచి తప్పించుకుంటున్నాడు. సార్ నువ్వు అంత మంచోడువరా? ఒరేయ్, మొన్న దిల్సుఖ్ నగర్ లో నేను చేజ్ చేయడం మొదలు పెడితే కాజీపేటలో పట్టుకున్నాను రా. నీ కారు వెనక అతను ఏం రాస్తుందో, తమ్ముడు జాగ్రత్త, అటు ఇటు చూసుకో, ఇంటి దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ చేత నువ్వు చెప్పాలా, మాకు ఎదురు చూస్తుంటారని నువ్వు చెప్పాలని. నేను ఇంద్ర మేడం కార్ సార్, అది ఇంద్ర మేడం కార్ సార్, నేను మేడం డ్రైవర్ని. చెప్పపోతే ఎలాగ, నువ్వు చూడు ఎంత ప్రమాదం అయిపోయిందో అంత. ఎక్కడే ఉన్నారా మీరు? చూసుకోలేదు మేడం. రోజు రోజుకి మీ మంచితనం ఏంటండి ఇలా పెరిగిపోతుంది. స్టేజ్ మీదే అనుకున్నాం, ట్రాఫిక్ లోని కార్ల మీద కూడా రాసుకుంటూ వెళ్ళిపోతుంటారా మీరు? రాను రాను మంచు కొండకి మీ మంచి గుండెకి తేడా తెలియకుండా పోతున్నారు. ఏమండి, ఇంకో లారీ వెళ్ళిపోతుంది. 10 టైర్ లారీ అండి. 10 టైరా? 10 టైర్స్ ఊడగొట్టాల్సిందే. ఏం రాసేవరా నీ లారీ వెనకాల? గుండె ఎదిరినప్పుడు తెలియదా గుద్దిలో నాగి ఫ్యాన్ అని? నీ పేరే నాగి కదరా, మళ్ళీ నాగి ఫ్యాన్స్ ఏంటి? నాకు ఎవరన్నా నేనే రాసుకున్నాను. మరి జనాలు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, పెద్ద తోపు అనుకుంటారు కదరా. రెండో కొటేషన్ ఏం రాసేవరా? నీ లారీ వెనకాతలు ఏముందో నేనే చెబుతా. అదుగో అదుగో మేక పోరా 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 పోరా. రేయ్, ఏంట్రా చెరిగిపోయింది చెప్పు, ఏం రాసేవు అక్కడ చెప్పు, ఏంట్రా? అరే అరే అని నవరసాలు పలికిస్తావు, చెప్పు ఏముంది అక్కడ? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. చెప్పరా, ఏం రాసేవరా? స్లోగా వెళ్ళరా, వెనక రాయించవచ్చు కదరా పూర్తిగా. అంతే. రాయించు. మా నాన్న కాల్ చేశాడు. కాల్ చేసాడా? ఎవరిని కాల్ చేశాడు? అబ్బా, ఫోన్ చేశాడు. అది చెప్పొచ్చు కదా. కాల్ చేశాడు, స్కిట్ తేల్చేశాడు, ఇలాంటివి చెప్తావే నువ్వు. ఎందుకు ఫోన్ చేశాడు, ఏం చెప్పాడు? ఆయన స్టైల్లో రమ్మని చెప్పాడు. ఎలా చెప్పాడు? మీ రాక మా కోరిక, కల్పించుకోవాలి తీరిక, కళకళ్ళాడాలి వేదిక, అందరూ నవ్వాలి పక్కపక్క. మీ నాన్నగారు ఏం చేస్తారు? ఆటోలు వెనక లారీలు వెనక కొటేషన్స్ రాస్తారు. మరి లారీలో ఉంది, నగర రాలేదా? రాశాడు. ఏంటి? ఆకులు తింటది గొర్రె, మా అమ్మాయి పెద్ద బర్రె అని రాశాడు. ఇప్పటి వరకు దొరకలేదు, దొరికే కాడికి ఉంటది. ఏమండి, మీకు సర్ప్రైజ్. ఏంటి? మా నాన్న ఒక కొటేషన్ రాసి మీ బండి వెనక పెట్టమని ఇచ్చాడు. నా బండి వెనక పెట్టాడా? ఏ పెట్టాడు? కొటేషన్ ఏంటది? అందరూ వెళ్ళిపోవాలి, నేను ఒక్కడనే మిగిలిపోవాలి. ఇక్కడ కూడా ఇదే రాయించుకుంటాడు. ఇంట్లోనే రాసి పెట్టుకుని మా అందరిని పిలిచి కుంపేస్తావా? అంటే సరదాగా తల చేయండి, ఎలా కొట్టి అలా కొట్టలేదు, మామూలుగా ఉండకూడదు. సంక్రాంతి కొండారు పప్పలో, నీకు ఎందుకు తిప్పలో? ఇంద్రజ మ్యామ్. రాఘవ గారు, ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి. చూసేంత ఈజీ కాదు అక్కడ నిలబడి చేయడం. అంత ఎనర్జీ మీకు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ హ్యాట్స్ ఆఫ్. చాలా చాలా హిలేరియస్ గా ఒక స్కిట్ అందించారు రాఘవ గారు. సూపర్. కృష్ణ భగవాన్ సార్. కాదేది కవితకు అనర్హం అన్నారు ఎవరు? శ్రీశ్రీ గారండి. అలా మీరు కూడా లేదేది స్కిట్ కి అనర్హం అన్నట్టు చేశారు. బాగుంది. ఈ ఫీలింగ్ నాకు ఉండేదండి. నన్ను చూసి ఏడవ కానీ ముందు ఒకటి వెళ్తుండేది. అంటే ఇంత థింక్ చేయలేదు కానీ ఏంటి అది, ఎందుకు ఎవడెడుతాడు వీటి గురించి అన్నట్టు. ఒక్కోసారి ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా ఉండి వీర్లాంటి దేవతలారా దీవించండి. ఒకసారి చూశాను విజయవాడలో ఆటో, అది షార్ట్ స్టోరీ వదిన నువ్వు తీసుకున్న లోనుతో నాకు ఈ బండి కొనిచ్చి ఈ రోజు నేను 4,000 నోట్లోకి వెళ్ళేలా చేసి నీకు ఏ కృతజ్ఞతలు చేసి ఏ జన్మలు ఎత్తి ఇలా ఉందని అన్నయ్య చెప్తుంటే నాకు ఒక ఆటో వెనక చూసిన ఒక వాచకం గుర్తొచ్చింది. అన్న, గుద్దొద్దు వెనక టప్పు, ఈ ఆటో మొత్తం అప్పు. బాగుంది, మీ ఐడియా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఆల్ ది బెస్ట్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.